తెలంగాణలో అయితే అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్‌గా కొనసాగాయి. గ్యారంటీలపై అయితే గరం గరం. అసెంబ్లీలో మనం చూసుకుంటే కేటీఆర్ గారు అయితే మంత్రుల మధ్య అయితే మాటల యుద్ధం అయితే సాగింది. ప్రభుత్వం ఏ వర్గానికి కూడా హామీలు అమలు చేయలేదు అని చెప్పేసి కేటీఆర్ గారు అడగడం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలని ఒక ప్రశ్న అయితే వేయడం జరిగింది. దళితుడిని సీఎం చేస్తామన్న మీ హామీ ఏమైందని వెంకటరెడ్డి అయితే కేటీఆర్ను అడగడం జరిగింది. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని నిలదీత. 6 గ్యారంటీల కింద ఒక్కొక్క ఫ్యామిలీకి 2.5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ గారు అయితే అనడం జరిగింది. మీరు తెచ్చినటువంటి అప్పులకు మేము వడ్డీలు కడుతున్నామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు కేటీఆర్ గారిని అనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. హామీలు అమలు చేయడంలో మాత్రం ఫ్లాప్ అయితే అయ్యిందని చెప్పేసి ప్రభుత్వంపై కేటీఆర్ అయితే విమర్శ చేశారు. వరుసగా ఓడిపోతున్న బీఆర్ఎస్దే అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి శ్రీధర్ బాబు అయితే కౌంటర్ అయితే వేశారు. గత ప్రభుత్వం అప్పులు చేసి అయితే మాకు రాష్ట్రాన్ని అప్పగించింది. అప్పులు కట్టుకుంటూ మేమైతే ఇచ్చిన హామీలను అయితే ప్రజలకు నెరవేరుస్తున్నాం. ఆర్థిక భారం మాపై చాలా ఉన్నా కూడా మేము రూపాయి పోగేసి పేదలకు అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ఇచ్చిన హామీలను అయితే నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు మేము వడ్డీ కట్టుకుంటూ కూడా పేదలకు మేము పథకాలను అయితే ఇస్తున్నామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అయితే చెప్తున్నారు. 54 లక్షల కుటుంబాలకైతే మేమైతే ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము. 1006 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పేసి దేశంలో కూడా ఎక్కడ లేదు, రాష్ట్రంలో లేని విధంగా మేమైతే సన్నబియ్యం ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఈ మాట అయితే కరెక్ట్ కాదు. సన్నబియ్యం రేషన్ షాప్లో అయితే సన్నబియ్యం రావట్లేదు, అవి దొడ్డుగానే ఉంటున్నాయి. సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు వీళ్ళైతే. ఇది మాత్రం నిజమైతే కాదు. మీరు కావాలంటే వెళ్ళి చూడండి, అందులో రేషన్ షాప్లలో సన్నబియ్యం అయితే ఇవ్వట్లేదు, దొడ్డుగానే ఉంటున్నాయి బియ్యం. అవి దొడ్డు బియ్యమే ఉంటున్నాయి. కొన్ని మంచిగా ఉంటున్నాయి, కొన్ని మంచిగా ఉండట్లేవు ఆ బియ్యం అయితే. అలాగే ఇంకోటి అయితే చెప్పడం జరిగింది. ఆయన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు అని చెప్పేసి అడిగారు. మేమైతే అధికారంలోకి వచ్చిన తర్వాత 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇండ్లను అయితే ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మంత్రుల మధ్య అయితే అసెంబ్లీలో డైలాగ్ వార్ అయితే నడిచింది. మొదటగా చూసుకుంటే 6 గ్యారంటీలపై అయితే కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగానికి అసలు ఎందుకు ఎవ్వరు ధన్యవాదాలు చెప్పాలి అని చెప్పేసి కేటీఆర్ గారు అయితే ప్రశ్నించారు. అయితే 100 రోజుల పాటు గ్యారంటీ కార్డులను బీరువాలో భద్రంగా దాచుకోవాలి అని ఎన్నికల సమయంలో బట్టి విక్రమార్క చెప్పారు. కానీ ఏ వర్గానికి కూడా అమలు చేయలేదని చెప్పేసి కేటీఆర్ గారు అయితే అనడం జరిగింది. కోమటిరెడ్డి దీనికి బదులుగా మాట్లాడుతూ అసలు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఉంది కదా, మీరు ఎన్ని హామీలు అమలు చేశారు, మీరు చేసినటువంటి పథకాలు మాకు చెప్పాలి ఒకసారి అని చెప్పేసి కేటీఆర్ గారికి అయితే సవాల్ అయితే విసిరారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే. అసలు మీ బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 6.5 లక్షల రేషన్ కార్డులను అయితే ఇచ్చారని స్వయంగా సివిల్ సప్లై శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రకటించారని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి విషయాన్ని మరో మంత్రి అది తప్పు అంటూ చెప్పడాన్ని ఆయనైతే విమర్శించారు కేటీఆర్ గారు అయితే. అధికారం అనేది ఎవరికి శాశ్వతం అయితే కాదు అని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్తున్నారు.
ప్రజాస్వామ్యంలోనైనా రాచరికంలోనైనా ఏదైనా సరే ఇచ్చిన మాటనైతే నిలబెట్టుకుంటేనే అది బాగుంటుంది. ఎవరు కూడా 1000 ఏండ్లు ఉండరని కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. నేనే రాజు నేనే మంత్రి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు సంపదని మూటగట్టుకొని పోలేరు, అలాగే పదవులను వెంటబెట్టుకొని అయితే పోలేరు. మనం చనిపోయిన తర్వాత కేవలం మన పేరే భూమి మీద ఉంటుందని చెప్పేసి అయితే కేటీఆర్ గారు అయితే అనడం జరిగింది. మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో మహిళా సంఘాలకైతే మేము 57,937 కోట్ల రుణాలు ఇచ్చామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అయితే చెప్పడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అయితే అసెంబ్లీలో మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారో నాకైతే అర్థం కాలేదని చెప్పేసి అనగా మంత్రి సీతక్క అయితే రావడం జరిగింది. ఆమె జోక్యం చేసుకొని ఆమెనైతే చెప్పడం జరిగింది.